తొండలు గుడ్లు పెడతారు భూములు అని చెప్పిండు రేవంత్ రెడ్డి అన్న గివేనా? ఇగో సార్ తొండలు ఇవి తొండలా, అవి కందులేం గుడ్లా, ఇవా గుడ్లు. ఈ పంటలు నీకు గుడ్లు తొండలు లెక్క కనిపిస్తున్నాయి. ఒకసారి కిందికి వచ్చి చూడవయ్యా, చూడు కిందికి వచ్చి చూడు. సీఎం సీట్ లో కూర్చొని కాదు, కిందికి వచ్చి మా జనాలు చేసి వాళ్ళు చేసేది ఒకసారి చూడు, తెలుస్తుంది. అక్కడ కూర్చొని మాట్లాడటం కాదు. ఏ చూసినా తొండలు గుడ్లు పెడుతున్నాయి, పందులు కూర్చుంటున్నాయి అంటే కిందికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ ఊరు ఈ ఊరు, ఆ ఢిల్లీ ఈ ఢిల్లీ తిరగడం కాదు. ముంబైలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, అక్కడున్నా ఇక్కడున్నా అని కాదు. ఇక్కడ మేము ఓట్లేసాము కదా, ఒకసారి మా దగ్గరకు వచ్చి చూడు మేము ఏం చేస్తున్నాము. ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? మాకున్నది 3 ఎకరాలే సార్. మా అన్న వాళ్ళు 2 ఉన్నారు సార్. ఆ భూములు కూడా లేకపోతే మేము ఎక్కడికి పోవాలి సార్? ఆయన ఇచ్చే ఒక ల్యాండ్ లో మేము ఎక్కడ కానీ ఉండాలి. ఏం పండిస్తున్నారు 3 ఎకరాలలో? కంది చేను ఉంది సార్, ఇప్పుడు ప్రెసెంట్ కంది చేను ఉంది, వరి చేను ఉంది, పల్లీలు పోసినాం. మేము కూడు పెట్టే మాకే పెద్ద సున్నం రుద్దుతున్నావు. చాలా గొప్ప పని చేస్తున్నావు సార్, ఓటేసినందుకు గెలిపించినందుకు. అంటే మీరు రైతులు ఒప్పుకుంటున్నారు, మేము గ్రామాలలో అంత ప్రశాంతంగానే ఉందని మాట్లాడుతున్నారు. ఎవరు సార్ ఉంది? ఒకసారి ఊళ్ళకి పోయి చూడండి సార్, బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ బతుకుల్ని చేతులు పట్టుకొని బతుకుతున్నారు. అగో చూడు. పోలీసులు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా? ఊళ్ళకి రావట్లేదు, కానీ ఎవరు వచ్చినా వాళ్ళని అయితే రానియకుండా ఆపుతున్నారు. ఎవరు వచ్చినా ఆధార్ కార్డులు చూసి లోపలికి పంపిస్తారు. ఇవేంటి సార్ ఇవన్నీ చూడటానిక? వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంది అవన్నీ చూడటానిక? అంటే మగవాళ్ళందరూ ఊర్లు ఇడిచి వెళ్ళిపోయారు అనేది వార్తలు వస్తున్నాయి, వాస్తవమేనది? ఊర్లు ఇడిచా అంటే వాళ్ళు ఏం సార్ తీసుకెళ్ళి అరాచకంగా అన్యాయంగా కొట్టడం అంటే, సార్ని కూడా కొట్టలేదు, జస్ట్ దొబ్బుకున్నారు, కొట్టలేదు. అయినా వీళ్ళని తీసుకెళ్లి నరకం పెడుతున్నారు అక్కడ. వాళ్ళకి నడవడానికి కూడా సరిగ్గా రావట్లేదు. కేసులు అయినాయి వాళ్ళ మీద, రైతుల మీద కేసులే సార్. ఎవరిని చంపినామని, ఎవరిని ఏం చేసినామని, ఓట్లేసినందుక మాకు కేసులు ఫైల్ చేస్తున్నాం.